హాయ్ ఈ కార్తీక మాసంలో మా ఊళ్ళో కొలువే ఉన్న శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. అందులో కొంతమంది విఐపీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అన్నది వీడియో. వాళ్ళు మీ ఒక్క ఊరికే వచ్చారా ఏంటి అని అనుకోకండి. ఈ 11 ఏకాదశి రుద్రులు ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ ని దర్శనం చేసుకుంటూ మా ఊరు కూడా వచ్చారు. మా ఊరి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పారు. వాళ్ళ కోసం మా ఊరు జనాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాక స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాక ఈ గంగలకుర్రు అగ్రహారంలో మహిమాన్వితుడై భక్తుల కోరికలు తీరుస్తున్నటువంటి ఏకాదశ రుద్రుల్లో ఒకరైన దివ్యమూర్తి సన్నిధిలో ఉన్నాం. మనం పొద్దున్నుంచి ఈ యాత్రలో మహాకవులు, మహాపండితులు, ఈ తెలుగు జాతి గర్వించదగినటువంటి అవధానులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నిజాయితీకి నిలువెత్తు రూపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఈ యాత్ర చేస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ సభ చేసిన తర్వాత మళ్ళీ మేము అప్పనపల్లి వెళ్ళాలి. అక్కడ కూడా భక్తులు మీలాగా వేచి ఉన్నారు. 6:30కి సభ అప్పనపల్లిలో అని మేము ప్రచురించాం. ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి. తెలుసు కదా మీకు. మంచి చేయటం కోసం, వాళ్ళందరికీ ప్రశాంతిని, ఆనందాన్ని ఇవ్వటం కోసమే భగవంతుడు ఉన్నది. మనం మన ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఉండగలిగితే ఇక్కడికి రావక్కర్లా. ఎవరన్నా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారా మీ ఇంట్లో? రావక్కర్లా నేను చెబుతున్నా. మీకు ప్రశాంతి ఆనందం కావాలి, గుడికి రండి. ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా సరే, సమస్యలు వస్తూనే ఉంటాయిగా. రోజు ఏదో ఒక సమస్య రాకుండా ఉంటుంది. కుటుంబం ఉన్న తర్వాత సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య దాన్ని చూసి మనం భయపడకుండా దానికి పరిష్కారం వెంటనే మనకి తట్టేటువంటి పరిస్థితి ఉందనుకోండి, అది భగవంతుడి అనుగ్రహం. సమస్యకి మీకు భయపడినటువంటి పరిస్థితి ఉందా, ఇక్కడికి రాకండి. ఆనందము ప్రశాంతి ఉందా, ఇక్కడికి రాకండి. దృఢమైనటువంటి ఆరోగ్యం ఉన్నదా మీ కుటుంబ సభ్యులందరికీ, గుడికి రాకండి. గుడికి ఎందుకు వస్తున్నాం? మానవుల్లో ఏదో ఒక రకంగా మానసికంగానో శారీరకంగానో ఏదో ఒకమైనటువంటి ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది మానవుడికి. మాయ గమ్ముతూ ఉంటుంది. ఆ కమ్మిన మాయని వదిల్చేటువంటి వాడు ఎవడూ లేడు మనకి, ఒక్క పరమేశ్వరుడు తప్ప. కనుక వాళ్ళు మన మీద ప్రేమతో కరుణాహృదయులై ఇక్కడ వెలిశారు. వాళ్ళు మన మీద ప్రేమతో కరుణతో వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ గుడిని మనం ఎలా చేస్తున్నాం? అరటిపండు తిని తొక్కక్కడ పడేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టేసి ఆ పెంకులన్నీ ఎడాపెడా పెడేసి వెళ్ళిపోతున్నాం. మన్ని ఎవరు ఇష్టపడుతున్నారో, మనకి ఎవరు మేలు చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటాం? మామూలుగా సహజంగా ఒదిగి ఒదిగి వినయంగా ఉంటాం. కూర్చునే చోట దుమ్ముంటే ఏం చేస్తారు? తుడుచుకుని కూర్చుంటారు కదా. అలాగే ఈ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచి చక్కగా వచ్చి మనం భక్తితో ఈ స్వామిని సేవించి, ఈ వీరేశ్వర స్వామిని, పార్వతీ అమ్మవారిని, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని సేవించినప్పుడు ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుంది మీకు. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా ప్రశాంతి ఆనందము మాత్రం రావటం చాలా కష్టం. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడికి కూడా రాదు. దీన్నే వడ్డారి సుబ్బరాయ కవి అని ఆయన ఒక అద్భుతంగా పద్యం చెప్పాడు. ధనికుండార్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్. ధనికుడు ధనవంతుడి బాగా డబ్బు సంపాదించాలి, బాగా డబ్బు సంపాదించాలి అనేటువంటి తపనతో బాధపడుతున్నట్ట. ధనికుండ ఆర్జన సంపాదించింది, రక్షించాలంటే చాలా బాధపడుతున్నాడు. దాన్ని ఎలా జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఈ డబ్బంతా దాయాలి, ఎట్లా అని దానికోసం రక్షించటంలో బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. సంపాదించడంలో దుఃఖపడుతున్నాడు.
వ్యయం చేద్దామనంటే ఖర్చు పెట్టాలంటే కూడా బాధపడుతున్నాడు. అయ్యో ఇది ఖర్చు పెడితే రాదే. మరి దైన్యంబునన్ పేదవాడేమో దీనత్వంతో అసలు డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఈ కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, ఈ బాధ్యతలు ఈ బరువులు ఎలా వదిలించుకోవాలి, వీటికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తేను అని వాడికి మార్గం తెలియక వాడు దుఃఖపడుతున్నాడు. డబ్బు సంపాదించడం తెలిసిన వాడేమో రక్షించటంలోనూ సంపాదించటంలోనూ దాన్ని ఖర్చు చేయటంలోనూ వాడు బాధపడుతున్నాడు. మరి జనులిట్లందరూ దుఃఖం వెళ్ళగొనగా జనులు అందరూ కూడా ఇట్లా దుఃఖపడుతుంటే శాంతంబు ఆనందమున్ పని లేక ఇక్కడ నిన్ను చేరుకొనే. శాంతి ఆనందము అనేటువంటివి రెండు ఉన్నాయి, వాటికి పని లేదు ఇక్కడ. వాటిని ఎవరు వాటి వంక చూడటల్లా. డబ్బు లేక వాడు, డబ్బు సంపాదించడం చేతగాక ఒకడు, డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో ఎట్లా సంపాదించాలో తెలిసినటువంటి వాడు ఇంకా దాంట్లోనే ముందుకు వెళ్ళిపోతూ అనుభవించలేక జీవితాన్ని ప్రశాంతంగా బాధపడుతుంటే శాంతి ఆనందం అనేది ఇక్కడ వాటికి పని లేక నిన్ను చేరుకొని భగవంతుడిని చేరుకునేటవి. మరి పట్టించుకోకపోతే మనం ఉంటామండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. మమ్మల్ని చూసి మొహం తిప్పుకుంది ఆవిడ, అందుకే నేను ఎందుకుంటాను లేచి వచ్చేసాను అని చెప్పుకుంటాం కదా. అలాగే శాంతి ఆనందము వాటి కోపం వచ్చింది. పాపం శాంతికి కూడా కోపం వచ్చేలా చేసాం మనం ఎంత గొప్ప వాళ్ళమో చూడండి. శాంతంబు ఆనందమున్ పని లేక ఇక్కడ నిన్ను చేరుకొని, వాటికి ఏం పని లేదు, ఎవడు పట్టించుకోవట్లే వాటిని. అందుకని ఆనంద స్వరూపుడు పరమశాంతి స్వరూపుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని చేరుకున్నాయి ఈ రెండు. నీ పాదంబులే గొలుతు, నేను నీ పాదసేవ చేస్తానయ్యా, వాణిని జీతంబుగా నాకీగదవే. ఆ శాంతి ఆనందాన్ని మరి పనిచేసిన వాడికి జీతం ఇవ్వాలి కదా. నీకు సేవ చేసినందుకు ఆ శాంతిని ఆనందాన్ని నాకు వాణిని జీతంబుగా నాకు ఈ కదవే తండ్రి భక్త చింతామణి అన్నాడు. కనుక 1000 కోట్లు 1,00,000 కోట్లు ఈ ప్రపంచ కోటీశ్వరులందరూ కూడా అనారోగ్యం పాలైన తర్వాత, వాళ్ళు ఏదన్నా ఒక ఆపదలో చిరుక్కున్న తర్వాత, వాళ్ళు అనుకున్నది కాని పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇస్తుంటే వాట్సాప్లో చూస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా దుఃఖపడుతున్నారు. అంత డబ్బు సంపాదించినా మనం కూడా దుఃఖపడతామనే దాని అర్థం. అందుకని పరమ ప్రశాంతిని పరమానందాన్ని మనం సాధించడం ఎట్లా అంటే సాధించక్కర్లేదురా అని అక్కడ చెబుతున్నాడు ఈశ్వరుడు. ఎందుకని నువ్వు శాంత స్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి అని ఒక సిద్ధాంతం చెబుతోంది. నాకు శరణాగతి వేడరా, నీకు పరమశాంతిని పరమానందాన్ని కలిగిస్తాను, నువ్వేమీ పట్టించుకోకు, అన్నీ వదిలేసి నా దగ్గరికి రా అని ఇక్కడ ఒక సిద్ధాంతం చెబుతున్నది, విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈ రెండిట్లో ఏది చెయ్యగలిగినా కూడా మనం పరమానందంగా పరమశాంతితో బతుకుతాం. ఈ విషయాలన్నీ తెలియజేసేటువంటి ఈ దేవాలయం ఇవాళ అశుభ్రంగా అనాథలాగా ఎవడూ పట్టించుకోకుండా చాలా అనేక ఇబ్బందులతో అర్చకులకి సరైనటువంటి జీతభత్యాలు లేక దీనికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాన్యాలు, ఎన్నో ఎకరాల భూములు అవన్నీ కూడా కబ్జాలకి గురయ్యి దారుణంగా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది. దీన్ని మనం అందరం కూడా తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? భక్తితో వచ్చి ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 నిమిషాలన్నా సరే దేవాలయానికి వచ్చి ఈ స్వామికి నమస్కారం చేసి ఎక్కడన్నా కొబ్బరి పెంకులు ఉంటే వాటిని తీసి వెళ్ళండి. మీరు 1,000,000 నదుల్లో స్నానం చేసిన పుణ్యం. కొబ్బరి పెంకులు కింద తీసేస్తే, ఎందుకనంటే అవన్నీ పూర్వం పురాణాల్లో ఋషులు రాయలా. ఎందుకనంటే వాళ్ళు పురాణాలు రాసినప్పుడు ఈ కొబ్బరి పెంకులు ఎవడు అలా మల్లగా పడేయలా. అరటి తొక్కలు వేస్తే చాలు, మీరు అరటి తొక్కలు తీసేస్తే చాలు మీకు పర్వతం అంత పుణ్యం వస్తుంది అని రాయిలా. ఎందుకనంటే అప్పుడు ఎవరు అరటి తొక్కలు పడేయలా. అరటి తొక్కలు తినేసి ఓ పక్కన పడేసేవాళ్ళు ఆ రోజుల్లో. మనం కొంచెం తెలివిగా ఎక్కువైపోయి మనకి అరటి తొక్కలు, కొబ్బరి పెంకులు, ఈ ప్లాస్టిక్ సంచులు అవన్నీ లేవు కదా. అప్పుడు ఈ ప్లాస్టిక్ సీసాలు ఇవన్నీ బిస్లరీ బాటిల్స్ లేవు కదా మహర్షులు రాసినప్పుడు. అందుకని వాళ్ళు పాపం అవి రాయిలా. ఇప్పుడు నేను చెబుతున్నా, నేను వాళ్ళ తరపున చెబుతున్నానమ్మా. నేను మహర్షిని కాదు కానీ మామూలుగా మనుషుల్లో ఒకటిగా, మీలో ఒకటిగా చెబుతున్నా.
మీరు గుడిని పరిశుభ్రంగా ఉంచినట్లయితే సకల నదుల్లో స్నానం చేసినంత పుణ్యం, సకల క్షేత్రాలు తిరిగినంతటువంటి పుణ్యం కలుగుతుంది. ఇంట్లో కూర్చుని పిచ్చి సీరియల్స్ చూడకుండా, మీరు పిచ్చివాళ్ళు అయిపోకుండా వచ్చి మనస్సుని ఇక్కడ భగవంతుడి మీద కేంద్రీకరించి 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట కూర్చుని 11 ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి తీర్థం తీసుకుని మీరు వెళ్ళారనంటే మీకు పరమానంద స్థితి కలుగుతుంది. పిచ్చి సీరియల్స్ చూసినంతకాలం 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నా మీరు ఇట్టాగే ఉంటారు, నేను ఇట్టాగే ఉంటా. అర్థమైందమ్మా? మన మనస్సులోకి ఏది మనం ఎక్కిస్తున్నామో అది మనని ఆడిస్తూ ఉంటుంది. సహజంగా మనం పరమశాంతితో ఉంటాం. ప్రతి జీవుడు కూడా పరమానంద స్వరూపుడు, పరమశాంత స్వరూపుడు. ఏమిటంటే టీవీ, ఇంటర్నెట్, సెల్ ఫోను, అంతే కదా. వీటి గురించి ఇంకా బాగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. ఇంతకుముందు ఆ క్షేత్రంలో అద్భుతంగా ఆయన ప్రసంగించారు. మొసల్పల్లిలో ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చూడండి, ఇప్పుడు ఈ సభలో దాదాపుగా 70% ఆడవాళ్లే ఉన్నారు. ఆ స్త్రీ శక్తి తలుచుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. దానికి చక్కని ఉదాహరణలు చెప్పారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నిజాయితీతో తిరుమల తిరుపతి దేవస్థానానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయులు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శులు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నేను చివరిలో ఒక పాట పాడతాను. ఈనాటి సభలో ఉన్న భక్తులందరికీ నా నమస్కారాలు. ఆలస్యమైనా కూడా అందరూ ఎంతో ఆదరణ, ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే మన చరిత్ర మనకి తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏమిటి, మన పూర్వీకుల సేవన సాధించారా లేదా, మనం అసలు చదువుకున్నావా లేదా, మనకి శాస్త్రీయత అసలు ఉన్నదా, మనం నమ్ముతున్న ఈ దేవతలు, ఈ దేవుళ్ళు వీళ్ళు అసలు ఉన్నారా, మన ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది, ఉపవాసాలు చేయాలి, దీపాలు అలాగే ఏదైనా చిన్న తప్పు తెలిసి కానీ తెలియక కానీ చేస్తే దానికి తీవ్రమైన శిక్ష ఉంటుంది అని మనం చెప్తుంటాం. కొన్ని విశ్వాసాల్లో చాలా సులభంగా ఉంది. మన ఏమిటంటే కూరగాయలు కోసి పప్పు పెట్టి వండవండి, 5 నిమిషాల్లో ఉప్మా, 2 నిమిషాల్లో నూడిల్స్, ఆ విధంగా కొన్ని విశ్వాసాలు ప్రారంభమైనాయి. అది ప్రారంభమయ్యేప్పటికీ కొంత మోసపడి కొంత ఆకర్షితులై మన వాళ్ళు అడుగుతూ మారిపోతున్నారు. ఇది మన దురదృష్టం. ఇవాళ ప్రపంచ దేశాల్లోనే అనేక దేశాలు భారతీయ సంస్కృతిని వాళ్ళు ఇనుమడింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు రష్యా దేశం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కమ్యూనిస్టు భావాలని పంచిపెట్టేది. వాళ్ళు కేవలం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే ప్రభుత్వాలన్నీ కూడా ఎప్పటికైనా అవి జీర్ణించుకుపోతాయి, కాబట్టి ఏది శాశ్వతం కాదు అన్నట్టుగా మాట్లాడుతూ వ్యక్తిగత ఆదాయాన్ని కూడా వాళ్ళ రోజుల్లో విలువగా ఇచ్చారు. అలాంటి కమ్యూనిస్టు భావాలు ఉన్న రష్యా దేశంలో ఇవాళ విపరీతంగా మన సంస్కృతికి ఆదరణ పెరుగుతున్నది. మన భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ సంగీతం ఆ ప్రదేశాల్లో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాగే కొన్ని యూరోప్ దేశాల్లో వాళ్ళందరూ మన సంస్కృత భాష నేర్చుకుంటున్నారు. మేనత్త పేరు కూడా తెలియటం లేదు, మేనత్త పిల్లలు ఏం చదువుతున్నారో తెలియదు, బాబాయిలు ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరికి వారే యమునా తీరేలాగా మనం అయిపోతున్నాం అందరం కూడా. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాల్లో కూడా ఈ జాడ్యం బాగా వ్యాపిస్తున్నారు. కాబట్టి మహారాష్ట్రలో వారు ఏమనుకున్నారంటే 7 గంటల నుంచి 8:30 దాకా నో సెల్ ఫోన్, అలాగే నో టెలివిజన్, చదువుకోవాలి పిల్లలందరూ కూడా. మనుషులు పరస్పరం కలవాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి, ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి, ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరికి చెప్పుకోవాలి.
సామూహికంగా దేవాలయానికి వెళ్ళాలి, లేదా ఏదో వ్రతాలు చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, నోములు చేసుకోవాలి, గ్రంథాలు చదువుకోవాలి, పండితుల్ని పిలిచి ఇలాంటి పండితుల్ని అయ్యా మాకు ఈ విషయం చెప్పు, ఆదిశంకరాచార్య ఏం చేశాడు, ఆదిశంకరాచార్యులు ఎందుకు కొలవాలి, వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కొలిస్తే ఆయన త్వరగా ప్రసన్నులవుతాడు, కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. దానికి సమయం వరకు లేదు ఇవాళ. అందరికీ కూడా సీరియల్స్, సినిమాలు వీటిలోనే మన కాలం అంతా గడిచిపోతాం. మనకి మన మనిషికి కూడా మనందరికీ కూడా కొంత ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి. కానీ ఏది ప్రధానమైన అంశం ఉన్నదో దాని గురించి తెలుసుకోవడానికి మనం కనీస సమయాన్ని కేటాయించాలి. అది లేకపోతే మన సంస్కృతి నుంచి మనం దూరం అయిపోతున్నాం. అది దూరమైన తర్వాత మనకి ఎవరు మనం పట్టించుకోరు. మనందరికీ ఎంతో ఘనమైన చరిత్ర ఉంది కదా అని మనం చెప్పుకుంటూ పోతే మన వర్తమానం కనుక ప్రశ్నార్థకంగా మారిపోతే మన ఎవరు కూడా గౌరవించారు. కాబట్టి మహిళలందరినీ ప్రత్యేకంగా కోరేది అలాంటి తీర్మానాలు చేసి మనందరం కూడా మన పిల్లలకి ఏకాగ్రత పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ సెల్ ఫోన్ వల్ల విదేశాల్లో అనేక జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులన్నీ కూడా అదేదో సెల్ ఫోన్ నుంచి వస్తున్న రేడియేషను అలాంటి విషయాలు కాదు. ఆ సెల్ ఫోన్ అన్నది ఒక విపరీతమైన ఒక ఆలోచనల్ని రేకెత్తించడం, వాళ్ళు ఏకాంతులైపోవడం, సామూహికంగా నలుగురితో కలిసి కూర్చోలేకపోవడం, ఎవడికి వాడు సెల్ ఫోన్ పడుతున్న మూల కూర్చుని ఎవడికి వాడు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య అన్నీ కూడా తెగిపోతున్నాయి. తీవ్రమైన పరిణామాలు ఇవాళ కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు కనిపిస్తున్నది. అది చూసైనా మనం నేర్చుకోవాలి. కాబట్టి వీటి గురించి కొంచెం దయచేసి ఆలోచన చేయాలి. ఇలాంటి గొప్ప క్షేత్రంలో మంచి మంచి భావాలు రావడానికి వీలుగా ప్రతి వారం కనీసం 2 రోజులైనా ప్రతి వారం ఒక చిన్న ప్రసంగం లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక వేదిక పెట్టుకుని అర్చక స్వామిని ఆయన చదివే మంత్రాల్లో అర్థం ఏమిటో చెప్తాం. ఆయన చెప్తాడు. అప్పుడు మనకు ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు మనలో కొత్త కొత్త భావాలు వస్తాయి. మనందరిలో ఉన్న విశ్వాసం వల్ల మనకి ఎవరికి మోక్షం రాదు. మనకి వచ్చేది ఆ విశ్వాసంతో మమేకమైనప్పుడే మనకి మోక్షం వస్తుంది. మనం మమేకం అవ్వలేకుండా ఆయన చదివే మంత్రాలు ఆయన చదువుతుంటాడు. ఇంట్లో వెనకాల నేను పెరట్లో తలుపు తాళం వేసానా లేదా, అత్తగారు తిందో లేదో, పిల్లాడు వచ్చాడో లేదో అనే భావంతో మనం కూర్చుని మనం ఇక్కడ సహస్రనామాలు వింటున్నాం అనుకోండి, నీకు తెలుసు నాకు తెలుసు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. విశ్వాసంతో పాటు మనం మమేకం అవ్వాలి. మనందరం కూడా ఆ తాదాత్మ్య స్థాయికి చేరగలగాలంటే ఇలాంటి పవిత్రమైన క్షేత్రాలు మనకు ఎంతో ఊరటనిస్తాయి, బలాన్ని ఇస్తాయి. అందుకే అనేక మంది చెప్తారు, భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో దేవాలయం ఉంది, అలాగే వాడవాడలో దేవాలయాలు ఉన్నాయి. ఏమిటి వీటి మధ్యన వ్యత్యాసం ఏమిటంటే, ఇంట్లో ఉన్న దేవాలయంలో కుటుంబానికి సంబంధించిన విషయాలు మనం ప్రార్థించాలి. ఇలాంటి వాడవాడల్లో ఉన్న దేవాలయాలకు వచ్చినప్పుడు మన సమాజం కోసం, మన దేశం కోసం ప్రార్థించాలి. ఎంత విశాలమైన భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులకి ఎవరో ఒకరు ప్రార్థించాలి. వాళ్ళు ప్రార్థించడానికి కూడా వాళ్ళకి సమయం ఉండటం లేదు, శత్రువులతో యుద్ధం చేస్తూ. మనం ప్రార్థించాలి వాళ్ళందరి గురించి. ఇక్కడికి వచ్చి శివుడి దగ్గర నిల్చున్నప్పుడు, తండ్రి వాళ్ళందరినీ కాపాడు, శత్రువులందరినీ కూడా ఆపుతూ వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళందరూ దానికి లెక్క చేయకుండా పనిచేస్తున్నారు, వాళ్ళని దయచేసి కాపాడు తండ్రి అని మనం ప్రార్థించామంటే ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడని మా గురువు గారు చెప్పారు. మన గురించి మనం ప్రార్థించడం కంటే ఇతరుల గురించి మనం ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు మన వైశాల్యం పెరుగుతుంది. మన శరీరంలోంచి ఎదిగి సమాజంలోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి అలాంటి వైశాల్యం మనందరికీ కావాలి. భారతీయత అంటే అది. భారతీయత అంటే స్వార్థం కాదు. మన ఇంట్లో వరకు మనం ప్రార్థించుకుంటాం, బయటకు రాగానే సమాజం గురించి మనం ఆకాంక్షించాలి. తెలివైన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు రావాలని ప్రార్థించాలి. కష్టపడే వాళ్ళందరికీ కూడా కష్టానికి తగ్గ ఫలితం రావాలని ప్రార్థించాలి. సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పోలీసు వారు కావచ్చు, అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ మంచి జరగాలని ప్రార్థించాలి.
కాబట్టి ఇలాంటి విశాలమైన దృక్పథంలో మనం ఎప్పుడైతే వెళ్తామో మన మధ్యన ఉన్న ఈ చిన్న చిన్న తగాదాలు, కులాల మధ్య ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. మనం సంఘటితం అవుతాం. మనం సంఘటితం అవడం చాలా చాలా ప్రధానం. కాబట్టి అలాంటి ఆలోచనలతో మనందరం కూడా ఈ మహాపవిత్రమైన సో చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్తీక మాసంలో అలాగే కార్తీక సోమవారం నాడు మొట్టమొదటిసారి నేను ఈ కోనసీమ చాలాసార్లు వచ్చానంటే రాజమండ్రి, కాకినాడ వచ్చి ప్రోగ్రాం చూసుకుని వెళ్ళిపోవడం, కానీ ఇన్ని క్షేత్రాలు దర్శించడం నా జీవితంలో మొట్టమొదటిసారి. ఇంత మహత్భాగ్యాన్ని కల్పించిన ఐలవి ఈవో సత్యనారాయణ గారికి, అలాగే మా జగన్మిత్ర గారికి, అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, మా కుటుంబాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు అసలు ఎప్పుడు వినలేదు ఏకాదశ రుద్రక్షేత్రాలు ఇన్ని ఉన్నాయని అసలు ఎప్పుడూ వినలేదు. సో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, దీన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఇలా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. సో అన్నింటినీ చేసుకోవాలి. ఈ క్షేత్రాల మీద కూడా పాటలు రాయాలి, మీరు దానికి నేనే విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ అందరికి చాలా ఇష్టమైన పాట, తెలిసిన పాట వాడు చూస్తారు. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుణ శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుణ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి నారాయణ వినిన నిర్బంధముల విడలతోయతమమ్ము భవసాగరముల దడబడ చేతురా దిని చంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే 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 దినచంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ సగమగమద మదనీత నిస మగ సనీత మగస గమదని స స స స ని స స స స గన స స స స ట స ని నీని నీని దద నీని నీని మద నీని నీని సని ద సగ స ని స ని ద ని ర మద మ సగ మ గ మ ద మద ని ద ని స నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ లక్ష్మీ నారాయణ హరి హరి నారాయణ శ్రీమన్నారాయణ హరే 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 జై వీరేశ్వర, జై వెంకటేశ, జై తెలుగు. ఆవిడ పాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలనిపించింది, అంత బాగా పాడారు. సో ఇలా మా ఊళ్ళో సోమవారం దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. దట్స్ ఇట్ గైస్, బై బాయ్.